ట్రాన్స్పరెన్సీ అనేది ఒకరు డౌట్ అడిగారు. అది ఎలా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్తాను. మామూలుగా మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ లో మీకు ఏదైనా టెక్స్ట్ సరిగా కనబడట్లేదు అనుకున్నప్పుడు, సరే ఇది నేను తీసేస్తాను, ఇలా పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, నా పేరు అస్సలు కనబడట్లేదు, ఎందుకంటే ఇదంతా కూడా వైట్ అండ్ బ్లాక్ బ్లూ మిక్స్ అయిపోయింది, అదేం కనబడట్లేదు. అటువంటి సందర్భంలో మీరు ఇటువంటి బాక్సెస్, అంటే ఏదైనా ఒక షేప్ తీసుకొని ఆ షేప్ కి ఇక్కడ ఫిల్ లో సాలిడ్ అని ఇచ్చి, సాలిడ్ కానీ గ్రేడియంట్ కానీ ఏదైనా పర్వాలేదు. ఇక్కడ ఇప్పుడు నేను 0 పెట్టాను అనుకోండి, ఇది ఫుల్ వైట్. కానీ నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఏముందో చూడాలనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ పర్సంటేజ్ చేంజ్ చేస్తే ఎలా వస్తుంది చూడండి. 25%. 25% పెట్టుకుంటే నాకు కొద్దిగా బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది, నేమ్ కూడా బాగానే కనిపిస్తుంది. ఇంకా క్లియర్ గా కనబడాలంటే ఒకసారి 50% పెట్టి చూద్దాం. ఇది 50% అంటే అది సరిగా కనబడట్లేదు. 75 అసలు సరిగా కనబడట్లేదు. 10% పెట్టి చూద్దాం. ఓకే, ఇంత బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ పిక్చర్ ఉంది కదండి, ఇక్కడ అంతా కూడా బ్లాక్ ఉంది. నాకు ఇది నచ్చలేదు. అటువంటిప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, ఇదే బ్యాక్గ్రౌండ్ ని మొత్తం స్లైడ్ అంతా ఫిల్ చేసుకోవాలి అంటే మీకు ఒక టిప్ చెప్తాను. పిక్చర్ ఫార్మాట్ లో ఇది క్రాప్ చేసేసుకోండి. జస్ట్ క్లిక్ చేశాను, పిక్చర్ ఫార్మాట్ లో క్రాప్ అంటున్నాను. క్రాప్ అని ఇలా ఇదంతా కూడా తీసేస్తున్నాను. క్రాప్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సైజ్ పెంచుకుంటాను. సైజ్ పెంచుకుంటే ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వెనకాల ఉంటుంది. సో ఇలా ఈ ట్రాన్స్పరెన్సీ అనేది మనం వాడుకోవచ్చు. ఈ ట్రాన్స్పరెన్సీ ఇంకా ఏ విధంగా వాడుకోవచ్చో ఒకసారి నేను చిన్నగా ఏదైనా డ్రా చేసి చూపిస్తాను. నేను ఒక షేప్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటాను. సో ఇక్కడ ఇలా డ్రా చేశాను. ఓకే, సో కార్నర్ లో ఇలా పెడితే ఒక మంచి డిజైన్ లాగా వచ్చింది. ఓకే, దీనికి ఇదే మనకి ఇక్కడ నెక్స్ట్, ఓకే ఇది ఉంది కదా, ఇదే ఎఫెక్ట్ దానికి అక్కడ అప్లై కావాలంటే ఏం చేయాలంటే Ctrl+Shift+C నొక్కండి. Ctrl+Shift+C కొడితే ఏమవుతుందంటే, Ctrl+C అంటే కాపీ అవుతుంది, పేస్ట్ అవుతుంది. Ctrl+Shift+C నొక్కితే దీనికి అప్లై చేసిన ఎఫెక్ట్స్, ఫిల్ అవన్నీ కూడా కాపీ అవుతాయి. మళ్ళీ మనం దేని మీద అయితే క్లిక్ చేసి పేస్ట్ చేసామో, అంటే Ctrl+Shift+V కొట్టాలి, ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఇక్కడ వచ్చేసింది. చూసారా? సో ఇక్కడ మనకి ఒక మంచి డిజైన్ లాగా వచ్చింది. దీన్ని నేనేం ఇక్కడ నాకు అవుట్లైన్ అవసరం లేదు. ఈ షేప్ కి అవుట్లైన్ అవసరం లేదు. అవుట్లైన్ తీసేయాలంటే షేప్ ఫార్మాట్ లో, అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటే షేప్ రిలేటెడ్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ షేప్ అవుట్లైన్ లో నో అవుట్లైన్ అంటున్నాను. ఓకే, సో ఇలా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ట్రాన్స్పరెన్సీతో మనం ప్లే చేసి చూద్దాం. ట్రాన్స్పరెన్సీ చేస్తే ఎలా వస్తుంది. సో ఇలా మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది మిక్స్ అవుతూ ఉంటుంది. సో ఇలా వచ్చింది కదా, ఇలా పెట్టేసుకొని ఇంకొక కాపీ తీసుకుందాం. దాన్ని Ctrl+C Ctrl+V అంటున్నాను, అక్కడే పెడుతున్నాను. ఇది వద్దులండి, ఓకే ఇదైనా పర్లేదు. సో ఇప్పుడు దీనికి వైట్ కలర్ ఫిల్ చేస్తాను. వైట్ కలర్ ఫిల్ చేసేసి సాలిడ్ ఫిల్ లో వైట్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ట్రాన్స్పరెన్సీతో ప్లే చేస్తే నాకు ఇలా కనిపిస్తుంది. చూడండి, ఇలా లైట్ కలర్, ఇది ఒక మంచి ఒక డిజైన్ లాగా వచ్చేసింది మనకి. అంటే ఈ ట్రాన్స్పరెన్సీతో మీరు ఇలాంటి డిజైన్స్ మీరు చేసుకోవచ్చు. అంటే ఆ ఫిల్ పర్సంటేజ్ ని తగ్గిస్తే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది మీకు డిఫరెంట్ లుక్ గా కనిపిస్తుంది అన్నట్టు. సో మీరు వేరే ప్రెజెంటేషన్ చూడండి, దాన్ని బట్టి ఇంకా మీరు డిజైనింగ్ చేసుకోండి. ఓకే, దీన్ని యూజ్ చేస్తూ. సో మనకి ఇప్పుడు టైటిల్ స్లైడ్ డిజైన్ చేసుకున్నాము.